బాల కార్మికుల నిర్మూలనకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసుకున్న 12వ ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాల కార్మికులు లేకుండా నిర్మూలించడమే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా కార్మిక శాఖ, పోలీస్, విద్య, మహిళా శిశు సంక్షేమం తదితర శాఖలు సమిష్టిగా పనిచేయాలని ఆయన ఆదేశించారు. పరిశ్రమలు, హోటళ్లు, లాడ్జీలు, వ్యాపార సముదాయాలు, గోదాములు, ఇటుక బట్టీలు, మెకానిక్ షాపులు, వర్క్ షాపులు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహించి బాల కార్మికులు లేదా సహాయకులుగా అవసరమైన పిల్లలు ఉన్నట్టుగా గుర్తిస్తే వెంటనే వారిని రక్షించి పునరావాస చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు లేదా వీధుల్లో తిరుగుతున్న పిల్లలు కనిపిస్తే డయల్ 100 లేదా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కు వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కూడా ఆయన ఈ సందర్భంగా కోరారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని కలెక్టర్ హెచ్చరించారు. బడికి దూరమైన పిల్లలను గుర్తించి తక్షణమే పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని, వారి విద్యకు అవసరమైన అన్ని సహాయాలు అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. కుటుంబాలకు దూరంగా జీవిస్తున్న పిల్లలను గుర్తించి వారి వివరాలు సేకరించి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వద్దకు చేర్చాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఎప్పుడైనా మనం ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలి. ఎక్కడెక్కడ చైల్డ్ లేబర్ పని చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉంచారు, ఎక్కడెక్కడ దొరుకుతారండి. ఇక రోడ్ మీద పోతే ఎక్కడ తెలుస్తుందండి. కేసెస్ ఉన్నాయి, వాళ్ళకి ఇంటీరియర్ ఆర్డర్స్ కావాలి. అది